సూపర్ హిట్ లూసిఫర్ సీక్వెల్ L2 ఎంపురాన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. మోహన్ లాల్ యాక్షన్, పృథ్వీరాజ్ డైరెక్షన్ కలగలిసిన ఈ చిత్రం ఏప్రిల్ 24 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. L2 ఎంపురాన్ రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ వసూళ్లు రాబట్టి థియేటర్స్ లో సంచలన విజయం సాధించింది. మోహన్ లాల్ నటన, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులోకి రానుంది. బాక్సాఫీస్ లో సెన్సేషన్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలోనూ అదే హవాను చూపిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. యాక్షన్, డ్రామా, విజువల్స్ తో సౌత్ సినిమా ప్రియులకు ఈ చిత్రం విజువల్ ట్రీట్ గా నిలవనుంది. మరి ఓటీటీలో L2 ఎంపురాన్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించే ఈ నటుడు వివాదాలతోనూ సినీ ప్రియులను షాక్ కి గురిచేస్తున్నాడు. తాజాగా ఓ హోటల్లో డ్రగ్స్ దందా జరుగుతున్న సమాచారంతో పోలీసులు రైడ్ చేయగా షైన్ టామ్ చాకో అక్కడి నుంచి పరారైనట్లు సంచలన వార్తలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల ఓ మలయాళ నటి షైన్ పై అనుచిత ప్రవర్తన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రగ్స్ కేసులో ఆయన పేరు తెరపైకి రావడంతో సినీ వర్గాల్లో కలకలం రేగింది. ఈ కేసులో షైన్ కు ఎంతవరకు సంబంధం ఉందని పోలీసు విచారణలో తేలనుంది. తెలుగు ప్రేక్షకులకు దసరా సినిమాలో విలన్ గా మెప్పించిన షైన్ ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశం అయ్యాడు. మరి ఈ కేసులో షైన్ నిర్దోషిత్వం నిరూపించుకుంటాడా లేక మరిన్ని ట్విస్టులు బయటపడతాయా వేచి చూడాలి. కోలీవుడ్ స్టార్ సూర్య లేటెస్ట్ మూవీ రెట్రో గురించి హాట్ అప్డేట్ వచ్చింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం రన్ టైం బయటికి వచ్చేసింది. సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన రెట్రో మీద తమిళ్, తెలుగు ఆడియన్స్ లో భారీ బజ్ ఉంది. ఈ గ్యాంగ్స్టర్ డ్రామా రన్ టైం 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాలు ఉంటుంది. రన్ టైం కాస్త లాంగ్ అయినా కథ ఎంగేజింగ్ గా ఉంటే ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. సెన్సార్ లో 8 కట్స్ పడ్డ ఈ మూవీ ట్రైలర్, ఆడియో రిలీజ్ కు సిద్ధమవుతోంది. కార్తిక్ సుబ్బరాజ్ ఫ్యాన్స్ అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. మే 1న థియేటర్స్ లో సందడి చేయనున్న రెట్రో సూర్య కెరియర్ లో మరో హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి.